ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మేడం, ఎన్నిసార్లు కాల్ చేసినా అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నేనంటే భయం లేదా, లేదా మీరంటే ప్రేమ లేదా? నీకు పతనం స్టార్ట్ అయింది ఆదిత్య, అందుకే ఇలా చేస్తున్నావు. లేదు మేడం, మనకిప్పుడిప్పుడే గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. నా లవర్ హారికకు మీ సగం ఆస్తి రాబోతుంది, నాకు గవర్నమెంట్ ఈవెంట్ రాబోతుంది. ఐఎమ్ హ్యాపీ. హారికకు ఆస్తి రానివను, నీకు ఈవెంట్ రానివను. మీరు ఇక్కడున్నారు, అక్కడ ఆస్తి రాస్తున్నారు. ఏం చేస్తారు మేడం? మీరు ఏమీ చేయలేరు. రాయ్, ఆ అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. వాడు ఫోన్ ఎత్తే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. మీరు వీళ్ళని జాగ్రత్తగా కాపలా కాయండి. అలాగే సార్. ఏంటక్క? కింద బ్లేడ్ పడిపోయింది, కాలుతో నాకు అందివు అందివు. నందిని, పద. మీరు చాలా స్మార్ట్ అని నాకు తెలుసు మేడం, బట్ నేను చాలా క్రూయల్. ఎన్నిసార్లు కాల్ చేసినా మీ హస్బెండ్ లిఫ్ట్ చేయట్లేదు. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని అభిరామ్ని ఈవెంట్ డిమాండ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చంపి శవాల్ని పార్సిల్ చేస్తాను. డోంట్ మూవ్. ఆపండి.
సంతకం పెట్టకు. లాయర్ గారు, దయచేసి మీరు వెళ్ళండి. మేము తర్వాత కాల్ చేస్తాం. ఓకే. ఏమైంది వసు గారు? హారికకు ఆస్తి రాయాల్సిన అవసరం లేదండి. తను మనందరినీ మోసం చేసింది. ఆస్తి ఇవ్వకుండా హారికను నువ్వు మోసం చేస్తున్నావు. ఆవేశపడకత్తా. వసు వదిన ఏదో విషయం తీసుకొని వచ్చింది. హారిక మనల్ని మోసం చేయడం ఏంటి వసు? తను మన దగ్గర ఒక భయంకరమైన నిజాన్ని దాచిపెట్టింది అత్తయ్య. ఆ నిజం ఏంటో చెప్పండి వసు గారు. హారిక కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అఖిల్ కాదు. మరెవరు? ఆదిత్య. ఏమంటున్నావు వసు? అఖిల్ వల్ల హారిక తల్లి కాలేదా? అవునత్తయ్య. అఖిల్ని మోసం చేసి హారిక ఆదిత్యతో రిలేషన్ పెట్టుకుంది. ఆదిత్య వల్లే తను తల్లయింది. ఆ విషయం మన దగ్గర దాచిపెట్టి ఈ వంశ వారసుని కంటున్నట్టు బిల్డప్ ఇచ్చింది. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని విడాకులు వద్దని, ఇంట్లోనే ఉంటానని, అందుకు ఆస్తి కావాలని కవర్ చేసింది. నిన్న ఆదిత్య హారికలు రెస్టారెంట్లో కలుసుకుని మాట్లాడుకోవడం నందిని వినింది. అందుకే నందినిని కిడ్నాప్ చేసి బంధించాడు. నేను వెళ్ళడం కాస్త ఆలస్యమై ఉంటే నందినిని చంపేసి ఉండేవారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.